హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈ రోజు నా బర్త్డే. ఈ బర్త్డే సెలబ్రేషన్ లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటి, ఏం గత్తరబత్తర చేయబోతున్నాను, ఎలా స్పెండ్ చేస్తున్నాను, అవన్నీ నాతో పాటు మీకు చూపిస్తాను. నేను చేసే ఎక్స్పెరిమెంట్స్, నేను చేసే పనులన్నీ కూడా నీట్గా సరదాగా నవ్వుకుంటూ చూసేసేయండి మరి, ఓకేనా? ఏంటి గాయత్రి గారు ఇలా అంటున్నారు, ఇలా వాక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నా డ్రెస్ స్టైల్ చూపిస్తున్నానండి. ఈ రోజు నా బర్త్డే కోసం అని చెప్పి ఈ డ్రెస్ ని స్పాన్సర్ చేసింది మోడర్న్ మహారాణి. యాక్చువల్లీ మన మోడర్న్ మహారాణి ఎపిసోడ్ కూడా మీరు చూసుంటారు. ఆ ఎపిసోడ్ లో కూడా నేను ఇదే డ్రెస్ ని యూస్ చేశాను. ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ కోసం అని చెప్పి ఒక మంచి కేక్ ని సింధూస్ ఈట్స్ అండ్ ట్రీట్ వాళ్ళు స్పెషల్ గా నా కోసమని రెడీ చేసి పంపించారు. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది రెడ్ వెల్వెట్ కేక్ మాట అండి. ఈ కేక్ ని చూసారంటే మీరు ఎవరైనా సరే అబ్బా గాయత్రి గారు వావ్ అనాల్సిందే, అంత డిఫరెంట్ గా ఉంటుంది. అవునా, నిజమా? ఏంటండి గాయత్రి గారు దాంట్లో స్పెషల్ అని అడుగుతున్నారు కదా. ఈ కేక్ లో ఉన్న అమ్మాయి వేసుకున్న డ్రెస్ కలర్ కూడా రెడ్ కలర్ ఏమట. అందుకని చెప్పి నేను కూడా ఈరోజు ఇలా రెడ్ కలర్ లో రెడీ అయ్యి వచ్చాను. మరి ఈ కేక్ ఎలా ఉందో చూసేద్దామా? చూసారా కేక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో? రెడ్ వెల్వెట్ కేక్. అమ్మాయి చూడండి బొమ్మ చక్కగా రెడ్ కలర్ ఫ్రాక్ కట్టుకొని అచ్చ గాయత్రిలానే ఉంది కదా. అందుకే ఇలా చూస్ చేశాను నా కోసం అని చెప్పి ఆవిడ స్పెషల్ గా ఇలా రెడీ చేసి పంపించారు. చాలా 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 బాగుంది కేక్. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హ్యాపీ బర్త్డే గాయత్రి అని చెప్పి. యాక్చువల్లీ ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ కి లక్ష్మి ఉండుంటే చాలా బాగుండేది. మా లక్ష్మికి అవుట్డోర్ షూట్ ఉంది, అందుకని చెప్పి ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ లో లక్ష్మి పార్టిసిపేట్ చేయట్లేదు. యాజ్ యూజువల్ మాకు అది వచ్చేసిందేమో. లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా మా లక్ష్మి షూట్ లోనే ఉన్నాడు. మా మహి మొత్తం మా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచి చాలా బాగా సెలబ్రేట్ చేశాడు. మంచి ట్రీట్ కూడా ఇచ్చాడు. మరి గుర్తుందా మహి లాస్ట్ ఇయర్ నువ్వు చేసింది? ఈరోజు ఒక పక్కన నా బర్త్డే ఉంటే మరో పక్కన నేను ఇక్కడ ఒక ఫస్ట్ టైం మగువ మహామేళ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ ని నేను నా ఫ్రెండ్ సుమనశ్రీ ఇద్దరం కలిపి కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేసింది మేమిద్దరమే. యాక్చువల్లీ లోన ఎగ్జిబిషన్ ఎలా ఆర్గనైజ్ చేసాము ఏంటి అనేది మీకు ఒక చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను. ఆ క్లిప్స్ అన్ని కూడా చూసేసేయండి. మార్నింగ్ నేను పొద్దున్నే రెడీ అయ్యి బర్త్డే రోజున పొద్దున వచ్చి కూర్చుని అవన్నీ రాసుకుని మొత్తం అంతా ఆర్గనైజ్ చేసుకుని చూసుకునేటప్పటికి నాకు చాలా టెన్షన్ అనిపించింది. కానీ బట్ ఎనీవే ఏదేమైనా కూడా నాకు తెలిసినంత వరకు చాలా హ్యాపీగా అనిపించింది. సరదాగా చాలా బాగా అందరూ నాకు కోఆపరేట్ చేశారు. మా ఫ్రెండ్స్ కో ఆర్టిస్టులు కూడా పిలవగానే వచ్చారు. అందరూ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు, బాగున్నాయని చెప్పారు. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమో నాకైతే అలాగ అనిపించింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు చెప్పాను కదా మగువ మహామేళ ఆర్గనైజ్ చేస్తుంది నేను నా ఫ్రెండ్ సుమనశ్రీ అని. ఇదే సుమనశ్రీ, మీ ఇద్దరం కలిపి ఆర్గనైజ్ చేస్తున్నాం. మనం ఏమేం చేస్తున్నాం ఈ రోజు, మన కష్టాలు ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తున్నాయి నీకు ఒకసారి చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, సో మీ అందరికీ తెలుసు మేమిద్దరం ఆర్టిస్ట్, మంచి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం నేను వెడ్డింగ్ ప్లానర్. సో మా ఇద్దరికి ఒక మంచి థాట్ ఏమొచ్చింది అంటే, సో మనం ఇలా మగువ మెగా మేళా అని పెడదాము, ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కి సపోర్ట్ చేద్దాము. బికాస్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. సో ఎలాంటి కెమికల్స్ అలాంటివన్నీ యూజ్ చేయకుండా, తర్వాత బట్టలు అయితే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి, అండ్ నగలైతే హోల్సేల్ నుంచి, అలా అనమాట. ప్రైస్ కూడా చాలా బాగా మేము చూసుకొని పెట్టే ప్రతి స్టాల్ మెంబర్కి కూడా మంచి బిజినెస్ అవ్వాలి అని ట్రై చేసి ఇట్స్ అ ఫస్ట్ ట్రయల్. సో బానే వెళ్ళింది అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇలాగా మేము ఒక బిజినెస్ ఆర్గనైజ్ చేద్దాం, ఒక ఎగ్జిబిషన్ స్టాల్ కండక్ట్ చేస్తున్నాం అనగానే నాకు వెంటనే గుర్తొచ్చింది లత. నా ఫ్రెండ్ లత ఉంది కదా, లత మన నారీసేన గ్రూప్ అడ్మిన్. తనకి ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇలా చేద్దాం అనుకుంటున్నాను రా, ఏం చేయాలంటే, అరే నువ్వు చేస్తావో చెప్పు, మన గ్రూప్ నుంచి అందరూ కూడా చాలా మంది ఉన్నారు, మనకి ఉమెన్ ఎంటర్ప్రైజెస్ అందరూ నీకు సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు అన్నప్పటికీ తను నాకు మంచిగా ఎంకరేజ్ చేసింది, చాలా బాగా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ లత. అలాగే మిగతా బిజినెస్ గ్రూప్స్ లో నుంచి సపోర్ట్ చేసిన లేడీస్ కి, మిగతా బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అందరికీ కూడా హూ మేడ్ దిస్ హ్యాపెన్, ప్రతి ఉమెన్ ఎంటర్ప్రెనర్ కి కూడా థ్యాంక్స్ అండి. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్, బికాస్ మీరు ఇలా చూసి వ్యూస్ పెంచి ఇంకా చాలా మంది ఉమెన్ కి అందేలాగా చేయాలి. అండ్ లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ రోజు మా మెగా మేళాతో పాటు గాయత్రి
బర్త్డే కూడా. సో రెండు కలిపి మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లత, నీ సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇంత ఫాస్ట్ గా ఇంత ధైర్యంగా నేను ఈ రోజు ఇది చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పిల్లర్ నువ్వే. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను ఇలాగే ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తానన్నప్పుడు అరే నేను ఉన్నానురా పని నువ్వు చెయ్యి అని చెప్పి నువ్వు నాకు ఆ రోజు సపోర్ట్ చేసావు. అలానే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు చెయ్యిరా నేను ఉన్నాను అని చెప్పి ఈ రోజు కూడా నువ్వు సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ లత. అంతేకాకుండా మన నారీ సేన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లత, నేను ఇలాగా ఒక ఈవెంట్ చేయాలి అని చెప్పి నీకు ఫోన్ చేసి అడగగానే నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు నీకు అండ్ మన నారీ సేన గ్రూప్ కి, మన నారీ సేన గ్రూప్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను కండక్ట్ చేసే ఎగ్జిబిషన్ కి జ్యోతిరెడ్డి గారు వచ్చారు. జ్యోతిరెడ్డి గారు ఎలా కావాలంటే అలా వాడేసుకోండి అని చెప్తున్నారు. రాంగ్ మీనింగ్ లో కాదు, రైట్ మీనింగ్ లో. జ్యోతిరెడ్డి గారు ఏం మాట్లాడతారు ఒకసారి విన్నామా? జ్యోతిరెడ్డి గారు ఒకసారి. అంటే నేనేదో బిజీగా ఉన్నాను ఇక్కడ అని అనుకుంటున్నారు కానీ ఎలా పడితే అలా వాడేసుకోమన్నారు అనే మాట నేను విన్నాను. నాకు భయం అవుతుందిరా. అయ్యో, నేను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను చాలా 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 నీట్ గా మాట్లాడాను. చూసారా, చాలా పద్ధతిగా మాట్లాడారని చెప్తుంది ఆవిడ. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎలా పడితే అలా వాడేసుకోమంది పద్ధతిగా చెప్తుంది. మళ్ళీ నో ఎడిటింగ్, ఎడిటింగ్. ఇప్పుడు దీని మీద మనం డిబేట్ చేయాలి. అట్లుంటది మనతోని. ఈ స్టాల్స్ అన్ని చూడటం అయిపోయిన తర్వాత దీని మీద నేను డిపెండ్ చేస్తాను. స్పెషల్ గా ఇవాళ మేడం గారి బర్త్డే కూడాను. కేక్ ఆన్ ద వే, కానీ కేక్ వచ్చే ముందు, కేక్ కట్ చేసే ముందు డిబేట్ చేసుకుని ఆ తర్వాత కేక్ తిని ఆ తర్వాత మేము పులిహోర కూడా తినిపోతాం. మీరు చక్కగా మా స్టాల్స్ అది చూసి ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి. అదే చెప్పాగా, ఇవన్నీ చేసే ముందు స్టాల్స్ చూస్తాం మేము. జ్యోతిరెడ్డి గారు ద బెస్ట్ విలన్ ఇన్ ఇండస్ట్రీ. ఏంటి బ్రో అంత మాట కాదు, ద బెస్ట్ డాన్సర్. బెస్ట్ డాన్సర్ అనే కానీ కొలిక్కిచ్చారు కదా, ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్. నేను అంత కాదు, తక్కువ. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే జ్యోతిరెడ్డి గారు మంచి క్లాసికల్ డాన్సర్, రాగిణి గారు అటు ఫోక్ ఇటు క్లాసికల్ ఏదైనా సరే అద్దర కొడతారు. ఇదిగోండి మధ్యలో డిస్టర్బ్ చేసేది మా వాడు. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. రాగిణి గారు అలానే యూట్యూబ్ ఛానల్ కూడా మీ అందరికి బాగా తెలుసు, దాంట్లో అన్ని చూస్తూ ఉంటారు. మా అక్క మా ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఏమేమి కొన్నారు కూడా కనుక్కున్నాం. జ్యోతిరెడ్డి గారు, రాగిణి గారు చెప్పండి. నేను బాగా నచ్చిందండి. పని పుట్టినరోజు ఇవాళ నాకు గిఫ్ట్ గా ఎత్తదేమో అని చూస్తున్నాను. ఇద్దరు ఆర్టిస్టులు కలిసి ఇలా అందరితో కలిసి ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫణి. ఇలా 10 మందిని కలిపారు అంటే చాలా గ్రేట్. ఎందుకంటే చాలా కష్టపడాలి దీనికి. వాళ్ళు కూడా మీకు అందుబాటులో అందుకున్నందుకు, చక్కగా మీ మాటిని వచ్చి ఇలా పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఉంటే ఇంకా ఇటువంటి కొన్ని స్టాల్స్ పెట్టడానికి ఒక హోప్ అనేది ఉంటుంది. నిద్ర లేచింది మహిళా లోకం, పురుష ప్రపంచం. చూసారా, ఇప్పుడు నెల గురించి చెప్తావా? నెల గురించే చెప్తున్నాను. నెల గురించే చెప్తున్నావా? లేచింది మహిళా లోకం అన్నది చెప్పలేదు కదా మీకు. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది మగువ మహామేళ. సో మగువ మహామేళా వల్ల ఏంటి అంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అందరికీ కూడా మంచి సక్సెస్ రావాలి అని ఒక మంచి ఆలోచనతో నేను గాయత్రి ఇద్దరం కలిసి ఇలా ఆర్గనైజ్ చేసాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా కో ఆర్టిస్టులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని చెప్పే కంటే ఆత్మీయులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అది మన ఉషక్క. ఓకే ఉషక్క, హాయ్. మా ఎగ్జిబిషన్ స్టాల్ చూడడానికి వచ్చింది. మరి ఏం చూస్తుంది, ఏం కొంటుందో అడగండి. ఇదో బిగ్ సైజ్ బ్లౌజెస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. జ్యోతి గారి దగ్గర కొంటున్నాం. సో బార్గెనింగ్ ఉందా ఆల్రెడీ? అంటే అందరికీ లేదు, మాకు మాత్రమే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలానే అందరూ అనుకోవాలి కానీ అందరికీ కూడా ఉంటుంది డిస్కౌంట్. సరే డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎలాగా, మన వ్యూస్ కి ఇవ్వకపోతే ఎలాగా, అందుకని ఇప్పిద్దాం. ఇది చూసారా ఎంత బాగుంది డిజైన్. ఇలాంటి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈవిడ దగ్గర.
చాలా వెరైటీస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది చూసారా, ఈ ప్రింట్ ఎంత బాగుందో. సరే, నీకు ఎగ్జిబిషన్ వచ్చినందుకు ఎలా కనిపిస్తుంది? చాలా బాగుంది. ఇలాగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం చాలా చాలా అంటే ఎక్కడికో వెళ్ళి ఎగ్జిబిషన్ చేసే బదులు ఇక్కడే మనం ఉన్న ఏరియాలో ఇలా దగ్గరగా ఇలా కండక్ట్ చేయడం చాలా బాగుంది. అంటే నీ ఫ్రెండ్ కండక్ట్ చేస్తుంది కదా, నీకు ఎలా కనిపిస్తుంది అంటున్నాను. నా ఫ్రెండ్ కదా, ఎంతైనా నాకు డిస్కౌంట్లు ఉంటాయి, నేను కూడా హ్యాపీ కొనుక్కోవచ్చు. అన్ని రకాల బెనిఫిట్స్ ఫ్రెండ్ గా తను కండక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఉంటాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అంతేగాని ఏదో ఎంకరేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్ ఎంకరేజ్ చేసేదాన్ని మాట మాత్రం లేదు. మా ఫ్రెండ్ ని అందరూ సపోర్ట్ చేయండి. ఇలా ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టినప్పుడు అందరూ వచ్చి అన్ని కొని దానికి సపోర్ట్. జ్యోతిరెడ్డి గారికి మంచి యూనిక్ కలెక్షన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆవిడ సీరియల్స్ లో చూస్తూ ఉంటాము, ఆవిడ మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ వేస్తూ ఉంటారు, అవే చూస్తున్నారు ఇప్పుడు. ఏమండి చూసారా, మా చెయ్యి ఇలా పెద్ద పెద్ద వస్తువుల మీదకే పోతూ ఉంటుంది, చిన్న చిన్న మాకు అసలు కనపడవు. చూడండి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి ఇది ఎంత బాగుందో పెండెంట్. భలే ఉంది కదా, చాలా బాగుంది కదా. బాగుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఏమిటండి, బాగున్నాయి కదా. మన షూటింగ్స్ కై బాగుంటాయి. ఇప్పుడు క్విజ్ బాగుందా, ఇది బాగుందా? ఓకే క్విజ్. అమ్మో ఏమడుగుతారు. మా శృత కేసే ఐటమ్స్ కూడా మీ అందరికి బాగా తెలుసు, చాలా పెద్ద పెద్ద కలెక్షన్స్ అని వేస్తున్నారు. ఇప్పుడు మంచి మంచి జ్యువెలరీ చూస్తుంది, దీంట్లో చాలా పర్చేజ్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కేసే జ్యువెలరీ మీరు అంతా రెగ్యులర్ గా చూస్తుంటారు, సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయి. శృతిరాగాలు అవును చూస్తున్నారు కదా. శృతి రాగాలే చెప్పాను, యూట్యూబ్ ఛానల్. శృతి రాగాలనే చెప్పాను, రుతురాగాలని చెప్పిందా? రుతురాగాలు సీరియల్ చెప్పిందేమో. లేదు, శృతిరాగాల్లో మీరందరూ బాగా చూస్తూ ఉండుంటారు అక్కని. అక్క వేసే జ్యువెలరీ ఏంటి, సారీస్ అన్ని కూడా తెలుసు కాబట్టి అంతకన్నా మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు తీసుకోబోతుంది. చూడండి. చెప్పండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇది ఇంకో ఎపిసోడ్ చేస్తుంది అమ్మాయి, మేము మాత్రం ఇక్కడే ఉన్నాం పొద్దు నుంచి అదే శారీలో. ఇదిగో బిల్లు పే చేస్తున్నాం చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు ఈవెంట్ చేశారు, మమ్మల్ని రకంగా పిలిచి ఇక్కడ ఇలా బుక్ చేసి 12,000 అయింది బిల్లు. ఇంకా అవతల స్టాల్ పోతే కూడా 15,000-16,000 అవుద్ది. మనకు అవసరం కదా మరి షూటింగ్స్ కి కలెక్షన్స్ కావాలి కదా, వెళ్ళాలా వద్దా? Happy birthday to you. Happy birthday dear Gayatri. Happy birthday to you. May God bless you. dear Gayatri. Happy birthday to you. Panda Gayatri akka amma what? గాయత్రి ఛానల్ ఇది, గాయత్రి ఛానల్ కదండి, ఇది పడి గాయత్రి కాదు. నెక్స్ట్ ఫనీ ఛానల్ ఉన్నప్పుడు ఫనీ. అందరికీ నేను పట్టిగానే బాగా పరిచయం కాబట్టి గాయత్రి ఛానల్ కోసం. ఫైనల్ గా ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్, ఇలా ఫినిష్ చేశాను. బట్ ఇంకా ఎగ్జిబిషన్ అయితే మగువ మహామేళ అయితే ఇంకా నడుస్తూనే ఉంది, అది ఫినిష్ అవ్వడానికి ఇంకా 2-3 hours పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. థ్యాంక్ యూ.